నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తలు. పంచరామ క్షేత్రాల్లో ఒకటైన ప్రముఖ పుణ్యక్షేత్రం భీమవరం గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. అధిక సంఖ్యలో వచ్చిన భక్తులు క్యూ లైన్లో స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. స్వామివారికి జగజ్యోతి, అఖండ జ్యోతి, ఏకాదశ మహారుద్రాభిషేకం, దివ్య అలంకారం, మహా నివేదన, గ్రామోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం స్వామివారి కళ్యాణం ఎంతో కనుల పండగగా అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. అన్నపూర్ణ పార్వతీ సమేత ఉమా సోమేశ్వర జనార్దన స్వామివార్ల దేవస్థానం, పంచారామ క్షేత్రం, సోమారామం, చంద్రప్రతిష్ఠ, ప్రధాన అర్చక స్వామి చెరుకూరు రామకృష్ణ శర్మ. ఈరోజు మహాశివరాత్రి మహాపర్వదినం పుణ్యకాలం సందర్భంగా ప్రాతకాలంగా స్వామివారికి 2 గంటల నుండి స్వామికి విశేష అభిషేకంతో ప్రారంభమైంది. అలాగే తర్వాత భక్తులకు విశేష అభిషేకంతో దర్శనాలు ప్రారంభమయ్యాయి. అశేషంగా జనాలు స్వామివారిని దర్శించుకుంటూ వస్తున్నారు. అలాగే ఈరోజు సాయంకాలం ప్రదోషకాలంలో స్వామివారికి ఏకాదశి రుద్రాభిషేకము, అలాగే జగజ్యోతి, అఖండ దీపారాధన కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్వామివారికి మహానివేదన కార్యక్రమం, లింగోద్భవ కాలంలో స్వామివారికి ఇక్కడ మహానివేదన కార్యక్రమం జరుగుతుంది. అలాగే తదనంతరం స్వామివారికి గ్రామోత్సవము, అలాగే తిరిగి వచ్చిన తర్వాత స్వామివారికి నిత్య కళ్యాణోత్సవం, శివరాత్రి కళ్యాణోత్సవం ఆ రోజు జరుగుతుంది. తెల్లవారుజామున 5 గంటలకు ఇత్యాది కార్యక్రమాలు భక్తులందరూ దర్శించుకుని స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచు ప్రార్థిస్తున్నాం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. అత్తిలో చరిత్ర ప్రసిద్ధి చెందిన ఉమా పార్వతి సమేత సిద్ధేశ్వర స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున 2 గంటల నుండే అభిషేకాలు నిర్వహించారు. మధ్యాహ్నం ఏకాదశి రుద్రాభిషేకం, రాత్రికి పశుపతి సహిత ఏకాదశి రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తుల దర్శనం కోసం ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేశారు. వర్తకులు ప్రజల సహకారంతో భారీ అన్న సమారాధన నిర్వహించారు. కొప్పున ముడిసెను దండలల్లుకొని దేవరాని ఊసు కళ్ళ నింపుకొని ఎదురేగే పున్నమి వెన్నెలంపుకొని ఏ దారినొత్త ఒకే దారినాథుడ బదులియవేమయ్య ఓ భద్రినాథుడ డంగురు 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 మా శివ వయ్యాలి మా శివ డంగురు మా డంగురు 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 మా శివ వయ్యాలి మా శివ డంగురు మా
తోటి సరి జోడని తోడ కానంగా నీ పొంటి సరసంగ చేరంగ సాగేరతో వంటి పంచభూతాలలో కొలువైన ఈశ కొంచెమన్న జాలి చూపు మహేష డంగురు 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 మా శివమయ్యారి మా శివ డంగురు మా డంగురు 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 మా శివమయ్యారి మా శివ డంగురు మా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఉమా పార్వతి సమేత సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అన్నదానాన్ని ప్రారంభించారు. దేవస్థాన చైర్మన్ బండి అంజన్న, కార్యనిర్వహణాధికారి ఆకుల వెంకటనారాయణ, అర్చకులు ఐలూరి రాజశేఖర్ శర్మ, సాయి మంత్రి కారుమూరికి ఘన స్వాగతం పలికారు. ఎంసీ చైర్మన్ బర్నీ ప్రసాద్, వైసీపీ మండల అధ్యక్షుడు పాయబోని సత్యనారాయణ, బీసీసీఎల్ అధ్యక్షుడు రంభా సూరిబాబు, ఎంపీటీసీ రంభా సుజాత, ఉప సర్పంచ్ మద్దాల శ్రీనివాస్, గోపాలస్వామి, దేవస్థాన చైర్మన్ గన్నిపూడి సర్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి కుమ్మర వీధిలో గల పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారాలయంలో మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజాము నుండి స్వామివారి దర్శనం, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ కమిటీ వారి సహకారంతో అన్న సమారాధన జరిపారు. మండలంలోని ఇతర గ్రామాల్లో గల శివాలయాల్లో మహాశివరాత్రి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. శివుడే దేవుడు, శివుడే లింగడు, పంచభూతాల నేలే శివశంకరుడు. శివుడే లింగడు, శివుడే జంగముడు, లోకాల నేలేటి శంకరుడు. శివుడే దేవుడు, శివుడే లింగడు, శివుడే జంగముడు, లోకాల నేలేటి శంకరుడు. ఏడేడు లోకాల నేలేవాడు, ఎందెందు వెతకిన కానొచ్చేవాడు. ఈ పంచభూతాల సృష్టేవాడు, ప్రతి జీవికి కూడు పెట్టేవాడే వీడు. శివ 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 శివ, శివుడే దేవుడు, శివుడే లింగడు, శివుడే జంగముడు, లోకాల నేలేటి శంకరుడు. పార్టీ తెలుగుదేశం పార్టీ వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ శుక్రవారం నాటికి 543వ రోజుకు చేరింది. మహాశివరాత్రి సందర్భంగా టీడీపీ నాయకుడు పులిశెట్టి చండి సౌజన్యంతో పేదలకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఆనల ఆదినారాయణ, దాసరి నాగరాజు, బర్రి శ్రీను,
పురిపల్లి హరి, రామాంజనేయులు, కాంతారావు, మాల్సిటి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా అత్తిలి మండలం ఉరదలపాలెం గ్రామ మహిళ జాతీయ స్థాయి అవార్డు గ్రహీత నీతిపూడి అమ్ములు జేయు సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ తరఫున ప్రతినిధులు ఎం రవికిషోర్, కె సురేష్ కుమార్, యాల స్వామి ఘనంగా సత్కరించారు. మహాశివరాత్రి సందర్భంగా తణుకులోని ఉమాసిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. మహాశివరాత్రి సందర్భంగా తణుకు ఉమాసిద్ధేశ్వర స్వామి తెల్లవారుజాము నుండి భక్తులు పోటెత్తారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ఈవో ముత్యాల సత్యనారాయణ మంత్రికి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. पार्वती पदे हर हर महादेव। తణుకు పార్వతీ సమేత కబర్దేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు, అర్చనలు జరిపారు. మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు స్వామివారిని దర్శించుకున్నారు. చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు, సత్యశ్రీ దంపతుల ఆధ్వర్యంలో 5,000 మందికి భారీ అన్న సమారాధన జరిపారు. ఇక్కడ రారండి, లాస్ట్
భక్తుల గవర్నమెంట్ కూడా ఇచ్చేసి ఈ యొక్క అన్నసత్వం వినాయకుడికి అర్థం పార్వతీపతయే హర హర మహాదేవ పక్కన వేసిచ్చుకో ముగ్గురు చేసే రైతు మహాశివరాత్రి మహోత్సవ సందర్భంగా ఈరోజు 11 గంటల నుండి మన కప్పకృష్ణాలయం వద్ద బ్రహ్మాండమైన కొంచెం గుమ్మడిగా కదా మొక్క రాజకీయ అడుగుతున్నానండి మీరు భోజనం చేశారా అని అడుగుతున్నాను. మహాశివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరిలో హాయిగా ఆనందంగా ఉండాలని ఆ సర్వేశ్వరుడు రాష్ట్ర ప్రజల్ని నియోజకవర్గ ప్రజల్ని ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో చూడాలని కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ శివరాత్రి ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని మంచి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మంచి శక్తిని ప్రసాదించి ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధిలో బాగా పాల్గొనాలని మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా ఆ సర్వేశ్వరుడిని వేడుకుంటున్నాను. స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున అన్న సమరాధన జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ అన్న సమరాధనలో పాల్గొని ఆ ప్రసాదాలు సేకరించవలసిందిగా ఆ సర్వేశ్వరుడి కృప కలగాలని కోరుకుంటున్నాను. సత్యాపురంలో గల సోమేశ్వర స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. దేవాలయ సిబ్బంది భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేశారు.
ఇక్కడ నిర్వహించండి. కావున ప్రతి ఒక్కరు గమనించండి. అంతరాయం చేస్తే ఆపేయండి. కావున ప్రతి ఒక్కరు గమనించండి. మహాశివరాత్రి సందర్భంగా పాలకుల దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాయిలాల సరళాదేవి రమేష్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపారు. 2012లో తమ సొంత నిధులతో ఆలయాన్ని నిర్మించినట్లు సరళాదేవి తెలిపారు. సరళాదేవి కుమారుడు పవన్ కుమార్ కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జిల్లాలోనే పెద్ద శివుని విగ్రహం ఈ దేవాలయంలో ఉందని తెలిపారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తనకు మాజీ శాసనసభ్యులు ఆర్మూల రాధాకృష్ణ పూజలు నిర్వహించారు. పట్టణంలోని సంత మార్కెట్ దగ్గర ఉన్న సిద్ధేశ్వర స్వామి దేవాలయాన్ని ఆర్మూల రాధాకృష్ణ దంపతులు దర్శించుకున్నారు. తనకు నియోజక ప్రజలందరూ సుఖ సంతోషాలతో సిద్ధించాలని భగవంతుని వేడుకున్నారు. ప్రజలందరికీ పరమశివుడు మేలు చేయాలని ఆకాంక్షిస్తూ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. మహాశివరాత్రి సందర్భంగా తణుకులోని ఉమా సిద్ధేశ్వర స్వామివారి దేవాలయంలో గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. ఈ యొక్క కాబట్టి సనాతన మళ్ళీ ఎప్పుడో మళ్ళీ కళ్యాణం ఐరాంత పుండరీక కుమదాటి పుణ్యభూమిగా చెప్పబడుతున్న స్వామి ఆనాడు ఎలాగో మేము పుట్టినటువంటి వైభవాన్ని మేము చక్కగా లీలా వినోదార్థం మొట్టమొదటిగా వెళ్ళిపోవాలి అనుకుంటే కులమే దక్షిణ భాగే మలయాచల వృత్తమే మలయాచలానికి సహస్ర యోజన 9తో కూడినటువంటి జంబోద్వీపంతో శ్రీ ఉమాదేవ్యా నాగమాంబాదేవ్యా కన్యావృణ దానేన చ ప్రదయన్ అథ మంగళాష్టమ సమస్త భక్తజన అంటున్నారు. భగవంతుడు వస్తే భగవంతుడిని చూసి తట్టుకునే తురస్కులు భగవంతుని శిరస్సుని ఖండించి తలగా మన తరపున అమ్మవారికి ఆ మంగళ ఓం బామాయ నమః ఓం జ్యోత్థాయ నమః ఓం జ్యోత్థాయ నమః. రాష్ట్రంలో బాలికల జీవితాల్లో వెలుగు నింపేందుకు తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయని తణుకు మాజీ శాసనసభ్యులు ఆర్మూల రాధాకృష్ణ వెల్లడించారు. కళలకు రెక్కలనే పేరుతో చేపడుతున్న ఈ కార్యక్రమంలో బాలికలు నిరాటంకంగా ఉన్నత విద్య చదువుకునేందుకు వీలవుతుందని అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలకు ఆర్మూల రాధాకృష్ణ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ జనసేన తీసుకుని వస్తున్న
కళలకు రెక్కల కార్యక్రమం వివరాలు తెలిపారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన బాలికలు ఈ పథకానికి అర్హులు. కులం మతం ప్రసక్తి లేకుండా ఏ గ్రూపు చదివిన వారైనా దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన తర్వాత దేశంలో ఎక్కడైనా ఎటువంటి ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకున్నప్పటికీ బాలికలకు అండగా ఉండడం జరుగుతుందని అన్నారు. ఈ కోర్సుకు కావాల్సిన ఫీజుకు సంబంధించిన బ్యాంకులు ఇచ్చే విద్యా రుణం కోసం తెలుగుదేశం జనసేన ప్రభుత్వం షూరిటీ ఇస్తుందని, కోర్సు చదువుతున్న కాలంలో అందుకు సంబంధించిన వడ్డీని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకునేందుకు కళలకు రెక్కలు .com వెబ్సైట్లో రిజిస్టర్ చేయించుకోవాలని, రిజిస్ట్రేషన్ లింకు కోసం 9261292612 అనే నెంబర్ కాల్ చేసి లింకు పొందవచ్చునని తెలిపారు. ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తణుకు సాధారణ బీమా పెన్షనర్ల సంఘ ఆధ్వర్యంలో శుక్రవారం పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తణుకు పాత ఊర్లోని బాలికల సంక్షేమ వసతి గృహానికి సుమారు 30,000 విలువైన RO వాటర్ ఫిల్టర్ సిస్టమ్ అందజేశారు. పెన్షనర్ల అసోసియేషన్ మహిళా విభాగం నాయకులు పినిశెట్టి సత్యవతి, ప్రముఖ సామాజికవేత్త జి ఆశా జ్యోతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వసతి గృహ వార్డెన్ మేరీ కమల రత్నాన్ని ఘనంగా సత్కరించారు. వసతి గృహ బాలికల అవసరాలను గుర్తించి సహకారాన్ని అందజేసిన దాతలను అభినందించారు. కార్యక్రమంలో పెన్షనర్ల అసోసియేషన్ నాయకులు ఎస్వి శేషుబాబు, టి రాఘవేంద్రరావు, డి సీతారామయ్య, నాలం దివ్య, హారిక, కనకదుర్గ, ఆకుల జ్యోతి, చందు, సురేష్ తదితరులు పాల్గొన్నారు. తణుకు ఎస్కేఎస్డి మహిళా కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపాల్ కాటూరు రామకృష్ణ మాట్లాడుతూ మహిళలు సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పుడే సమాజం అభివృద్ధి చెందగలదని అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వివిధ పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ జి రమ్య, సిహెచ్ రమేష్ బాబు, వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. మహిళల నుంచి వేతనం ప్రతిఘటిస్తూ స్వేచ్ఛ, స్వతంత్రాలు, సమానత్వ సాధన దిశగా శ్రమకు తగిన వేతనం, నిర్ణీత పని గంటలు శ్రామిక మహిళలు సాగించిన మహత్తర ఉద్యమాల పోరాట ఫలితమే మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం అని ఏపీ మహిళా సమాఖ్య పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి సిక్లే పుష్పకుమారి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా శుక్రవారం తణుకు కామ్రేడ్ వంక సత్యనారాయణ సురాజ్య భవనంలో కామ్రేడ్ భూపతిరాజు సుబ్బరాజు మీటింగ్ హాల్లో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పుష్పకుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆవిర్భావానికి 100 ఏళ్ల ఉద్యమ పోరాట చరిత్ర ఉందని అన్నారు. 1910 సంవత్సరం నుంచే శ్రామిక మహిళల శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా క్లారా జట్కిన్ ఇంకా అనేక మంది సోషలిస్ట్ మహిళలు శ్రామిక మహిళల హక్కుల కోసం ఉద్యమించారని తెలిపారు. తొలుత మహిళా సమాఖ్య పతాకాన్ని మహిళా సమాఖ్య తణుకు ఏరియా అధ్యక్షులు సావారపు దేవి ఆవిష్కరించి అనంతరం జరిగిన సభకు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా తణుకు ఏపీ సీడ్స్ లో మహిళా కార్మికులుగా పనిచేసి రిటైర్ అయిన పసుపులేటి దానమ్మ, శ్రీరంశెట్టి సీతను ఘనంగా సత్కరించారు. మహిళా సమాఖ్య తణుకు ఏరియా కార్యదర్శి వలవల అరుణకుమారి, పిండి సచివతి, పి రామలక్ష్మి, కృష్ణవేణి, మోమహేశ్వరి, మేకా వెంకటలక్ష్మి, జొన్నల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం తణుకులో రానున్న ఎన్నికల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకునేలాగా ప్రోత్సహించడం కోసం సాయుధ పోలీసుల బలగాలు తణుకులో కవాతు నిర్వహించారు. ఓటర్లలో భద్రత కల్పించడం కోసం ఈ కవాతు నిర్వహించినట్లు టౌన్ సిఐఎం నాగరాజు, ఎస్ఐ ఏ అప్పారావు తదితరులు తెలిపారు. Beginnings or only sir. మనకి జనరల్ ఎలక్షన్స్
2024ని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలు కాపాడడంలో భాగంగా అలాగే ప్రజలు స్వేచ్ఛగా శాంతియుతంగా వారి ఓటు హక్కులు నిర్భయంగా వినియోగించుకోవడానికి ఎన్నికల కమిషన్ వారు తగు అవకాశాన్ని కల్పిస్తారు. దాన్ని సద్వినియోగం చేసుకొని శాంతి భద్రతలను కాపాడుతూ ఈ ఎన్నికలను విజయవంతం చేయాల్సిందిగా ప్రతి ఒక్కరిని ప్రార్థిస్తున్నాం. నమస్కారం అండి. గౌరవ డీజీపీ గారు శ్రీ రాజేంద్రనాథ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారం మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు శ్రీమతి అర్చితా వేజెండ్ర గారి ఉత్తర్వులతో ఈరోజు మనం పారామిలిటరీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ బలగాలతో ఏదైతే మనకి సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్ ఏరియాస్, వనరబుల్ ఏరియాస్ ఏదైతే ఉన్నాయో అటువంటి ఏరియాస్లో తణుకు పట్టణానికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు సిఐఎస్ఎఫ్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. తణుకు పట్టణ అలాగే తణుకు ప్రజలందరిలో కూడా ముఖ్యంగా ఓటర్లకి స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు వేసుకునేందుకు ఓటు వేసేయాలని చెప్పి వాళ్ళలో ఒక రకమైనటువంటి ధైర్యాన్ని నింపడానికి ఈ ఫ్లాగ్ మార్చ్ అనేది పోలీస్ కవాతు నిర్వహించడం జరుగుతుంది. దీనికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి అదేవిధంగా తణుకు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఓటర్లు ముఖ్యంగా స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తారు. తణుకు మండలం మండపాక గ్రామ దేవత ఎల్లారమ్మ దేవస్థాన నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించారు. చైర్మన్ గా పెండ్యాల మణికంఠ, మరో 6 సభ్యులు ట్రస్టీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. కేశవ స్వామివారి దేవస్థానానికి చైర్మన్ గా సబ్బవరపు రామారావు, మరో 6 సభ్యులు ట్రస్టీలుగా కార్యనిర్వహణాధికారి ఎం వెంకట్రావు ప్రమాణ స్వీకారం చేయించారు. వైఎస్ఆర్సీపీ తణుకు మండల అధ్యక్షులు బోడపాటి వీర్రాజు, సొసైటీ అధ్యక్షులు విజయమూర్తి, ఎంపీటీసీ కాల సన్యాసిరావు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు జంగం ఆనంద్ కుమార్, మాజీ ఏఎంసీ చైర్మన్ ఉండవల్లి జానకి, గ్రామ పెద్దలు, నాయకులు కొత్త పాలకవర్గాన్ని అభినందించారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.